కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, కాంగ్రెస్ అవినీతి పాలనపై ఛార్జిషీట్ విడుదల చేస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇవాళ మంచిర్యాలలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటైనట్లు ఆరోపించారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ మున్సిపల్ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుంది అంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్కు సంబంధించి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా ఈరోజు మంచిర్యాలలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నింటిలో కైవసం చేసుకోబోతుంది, ముఖ్యంగా ఎలాంటి ఎజెండాతోటి ఈ ప్రజల్లోకి పోతుంది అనే విషయాలను మనతో పాటుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నింటిలో మా పువ్వు విజయం సాధించే అవకాశం? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజార్టీ మున్సిపల్ మంచిర్యాల కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి రాబోతాం. ఈరోజు ప్రజలంతా కూడా సోషల్ మీడియా మాధ్యమంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అని స్పష్టంగా తెలుసుకుంటున్నారు. పట్టణాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నదని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే తెలంగాణ రాష్ట్రం దగ్గర నిధులు లేవు, నన్ను కోసినా కూడా నయా పైసా దొరుకుతలేదని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యింది ఏమన్నా వస్తే కేంద్రం తప్ప ఈ రాష్ట్రం దగ్గర ఏమీ లేదని. ఈరోజు పట్టణాల అభివృద్ధి జరగాలంటే ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా పట్టణాల అభివృద్ధి కొరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధులు విడుదలవుతున్నాయి, ఇంకా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అది అమృత్ పథకం కావచ్చు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కావచ్చు, అనేక రకమైనటువంటి పథకాలు ఈరోజు పట్టణ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చారు, ఎందరో మందిని మీరు మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ఎన్నుకున్నారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. కేంద్రం నుంచి నిధులు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. పట్టణ ప్రాంతాలని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, పట్టణాలను అభివృద్ధి చేసుకోండి సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మేయర్స్ ని కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి అభివృద్ధి చేసేటువంటి అవకాశం లేదు. అవకాశం లేకపోవడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అప్పులలో కూరుకుపోయింది. అప్పులలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, ఈ మూడు పార్టీలు ఎంత ప్రయత్నం చేసినా ప్రజలకు మీద ఉన్న అప్పు తీరదు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి ప్రతి ఈ కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, ఈ ఓటర్ మహాశైలను మేము కోరుతున్నాము, మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తెలంగాణలో పట్టణాభివృద్ధి యొక్క స్మార్ట్ సిటీలని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మీరు ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. పట్టణాభివృద్ధికి సంబంధించిన ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి కాబట్టి మీరు గెలిపించి మేయర్ను మాకు అప్పచెప్పండి. ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీ గెలిపియండి, మంచిర్యాలను గెలిపియండి. ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత బీజేపీ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మోటార్ మహాశైలిని కోరుతున్నాం. అత్యధిక మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ సభ్యులు గెలవబోతున్నారు. ముఖ్యంగా 10 మున్సిపాలిటీలలో కూడా అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి అయితే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో మాత్రం ఎన్నికల వేడి మాత్రం రాజుకుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్ ఆదిలాబాద్.